అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. రైస్‌లోకి చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్‌తో పికిల్. ప్రోటీను, ఫైబరు 2 ఎక్కువగా ఉంటాయి. చక్కగా మనం అప్పుడప్పుడు ఈ విధంగా పికిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్‌తో ఎక్కువ రోజులు మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. రైస్‌లో కలుపుకోవటానికి కొంచెం గ్రేవీగా ఉండేటట్లుగా ఉప్పు, కారాలు తక్కువ వేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రేవీగా వస్తుంది. చక్కగా రైస్‌లో కలుస్తుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో నేను ఒక చిన్న కప్పుతో మీల్ మేకర్ తీసుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. ఒక 100 ఎంఎల్ నుంచి 150 ఎంఎల్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను సోంపు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మీల్ మేకర్‌ని చక్కగా హాట్ వాటర్‌లో వేసుకొని బాగా సాఫ్ట్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి వేసుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగంటకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. మీల్ మేకర్ నా దగ్గర చాలా చిన్న సైజుయి ఉన్నాయి. మీరు పెద్ద సైజువి కావాలంటే పెద్ద సైజువి ఉంటే అవి యూజ్ చేసుకోండి. చాలా బావుంటుంది ఇంకా. నేనైతే చిన్నవే ఉన్నాయని ఇవే యూజ్ చేస్తున్నాను. ఇవి మనకి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ మీల్ మేకర్‌లోనే ఒక గుప్పెడు మీల్ మేకర్ తీసుకొని మిక్సీ జార్‌లో కొంచెం గ్రైండ్ చేసుకోండి. పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి రైస్‌లో చక్కగా కలుస్తుంది. కలుపుకునేటప్పుడు గ్రేవీలాగా ఉంటుంది. చాలా బావుంటుంది. స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ఈ మనకి గ్రైండ్ చేసి వేసుకున్న పేస్ట్ అంతా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా సైడ్స్‌కొచ్చి చక్కగా ఈ విధంగా వేగుతుంది. చూడండి ఇట్లా రావాలన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు మనం పట్టుకుంటే సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొనైనా మనం ఇంకా ఉప్పు, కారాలు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఆహ్, సారీ ఇక్కడ నేను ఉప్పు, కారాలు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇందులో నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్‌తో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఆవాలు, మెంతి పొడి, 1 స్పూన్ ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయతో రసం అయితే యాడ్ చేశాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని చక్కగా మనం అప్పటికప్పుడే నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో అలా తినేయొచ్చు. లేదంటే ఒక రోజు తర్వాత తింటే ఇంకా బావుంటుంది. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ డేకి చక్కగా మనకి ఉప్పు, కారాలు మీల్ మేకర్‌కి పట్టి చాలా బావుంటుంది. చూడండి ఆయిల్ గూడా మనకి పైకి రాలేదు. అంటే నేను తక్కువ ఆయిల్ యాడ్ చేశాను. తక్కువ ఆయిల్‌తోనే మనం ఇది బయటే మనం ఏదైనా బాటిల్‌లో స్టోర్ చేసుకొని బయటే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1 వీక్ వరకు బయటే ఉంచాను. ఏమి ఇబ్బంది లేదు. చక్కగా ఫ్రెష్‌గా అలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇలా మనం ఎప్పుడన్నా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైనా తినాలి అనిపిస్తే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా నెక్స్ట్ డే అయితే నేనింక మొత్తం ఒక బాటిల్‌లోకైతే స్టోర్ చేసుకున్నా. ఈ విధంగా ఏదైనా బాటిల్‌లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం కిచెన్‌లోనే ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. 1 వీక్ వరకు చక్కగా చాలా బావుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. 1 వీక్‌లోనే మాకైతే శుభ్రంగా తినేసామనమాట. చాలా బావుంది. అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత బావుందో సాఫ్ట్‌గా మీల్ మేకర్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఒకసారి పికిల్స్ తినాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్.